శ్రీ శివ మైలార్ మల్లన్న దేవాలయం ఇది ఒక హిందూ దేవాలయం. దీనిని ఖండోబ్ దేవాలయం అని కూడా పిలుస్తారు. శివుడి అవతారంగా భావిస్తారు. ఈ ఆలయం బీదర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలార్ గ్రామంలో ఉంది. ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ఆలయ చరిత్ర మల్ల మరియు మణి అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ నుండి అవిజేయతనే వరం పొంది భూమిపై అల్లర్లు సృష్టించి ఋషులను హింసించారు. ఇంద్రుడు విష్ణువు వీరిని ఓడించలేకపోయినప్పుడు సప్తఋషులు శివుని శరణు వేడారు. అప్పుడు శివుడు మార్తాండ భైరవ రూపంలో అవతరించి నందిమీద ఎక్కి దేవతల సైన్యాన్ని నడిపించాడు. మార్తాండ భైరవుడు వల్లంత పసుపుతో కప్పబడి మూలుకళ్లతో చందమామతో బంగారు సూర్యుడిలా ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు. దేవతలు అసురసేనను నాశనం చేయగా ఖండోబమల్ల మణీలను సంహరించాడు. మరణించే ముందు తన తెల్ల గుర్రాన్ని ఖండోబకు సమర్పించి ప్రతి ఖండోబ ఆలయంలో తాను ఉండేలా ఆశీర్వదించమని కోరాడు. ఈ విధంగా ఈ దేవాలయాన్ని శ్రీశివ మైలార్ మల్లన్న ఖండోబ దేవాలయమని పిలుస్తారు. ఈ దేవాలలో ముఖ్యమైన పూజా దినం ఆదివారం. భక్తులు సంపద, జ్ఞానం, వాహనాల పూజ, వ్యాధి నివారణ పూజల కోసం ఇక్కడికి వస్తారు. లక్షలాది మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి మొదలుకుని ఉగాది వరకు ఉత్సవాలు జరుగుతాయి. కొత్త ఆలయాలు నిర్మించినప్పుడు కొత్త శిల్పాలు చెక్కబడ్డాయి. అందులో మైలార్ కూడా ఒకటి. విజయనగర కాలంలో దేవాలయ నిర్మాణం అత్యంత ప్రాధాన్యత కలిగినది. దక్షిణ దక్కన్ ప్రాంతీయ వాస్తుశిల్ప శైలులను అనుసరించి ఆలయాలు నిర్మించబడ్డాయి. కాలక్రమేణా ఆలయాలు మరింత అలంకారికమై గోపురాలు, ప్రాకారాలు, ఇటుక నిర్మాణాలు జోడించబడ్డాయి. మైలార్ దక్షిణ భారతదేశంలో ఎంతో కాలంగా ఆరాధించబడుతున్న ప్రధానంగా గ్రామీణ మరియు పశుపోషక సమాజంలో మాత్రమే ప్రాచుర్యం పొందిన దేవుడు. ఆయనను యోధుల రక్షకుడిగా భావించి విజయనగర సామ్రాజ్య సైనిక శక్తితో అనుసంధానం చేశారు. మైలార్ను భూమిపై రాజుగా కూడా చిత్రించబడింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు వస్తారు. ఆలయ ప్రధాన పూజారి కురుమ సమాజంకు చెందినవారు. హోమం, రుద్రాభిషేకానికి ముందు నిర్వహించే పూజ. ఇందులో ధాన్యాలు, విత్తనాలు మొదలైనవి సమర్పిస్తారు. హోమం అనంతరం శివలింగాభిషేకం జరుగుతుంది. ఇది శక్తివంతమైన ఆరాధనగా పరిగణించబడుతుంది. ఈ పూజల వలన శాంతి, సంపద, ఆనందం, విజయాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అభిషేకమనంతరం భక్తులకు తీర్థం ఇస్తారు.